హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. చూస్తుంటే తెలిసిపోతుంది కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసేసుకోలేదో వాళ్ళు చేసేసుకుని నన్ను కూతంత ఎంకరేజ్మెంట్ చేస్తే ఇదిగో ఈ రోజు వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహో, సీదిరి అప్పలరాజు. ఎంబీబీఎస్ పొలిటీషియన్ గా అవతారం ఎత్తేసి మంత్రిగా ఎలగబెట్టి మొన్న బోకబోర్లు పడ్డాడు. సరే, రాజకీయాల్లో ఇవన్నీ సరే అని సరిపెట్టుకుందామా అంటే ఇప్పుడు ఆయన మీద ఆయన అనుచరుల మీద కేసులు పెడుతున్నారంటూ సిదిరి చీదర డ్యాన్సులు చేస్తా ఉన్నాడు. మరి ఎల్లకాలం అధికారం మదంతో కుర్చీలో కులుకుదామంటే కుదురుద్దా? సాగినన్నాళ్ళు సాగించుకున్నావు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా సాగాలంటే అస్సలు కుదరదు. సరే, అదేదో స్టేట్మెంట్ ఒకటి పట్టుకొచ్చావట కదా, చదవడం మొదలెట్టేసిదిరి. నేను మా అత్తగారింటికి వరదరాజపురం వెళ్ళి అప్పటి నుంచి వరదరాజపురంలోనే నా కుటుంబంతో ఉంటున్నాను. నా భార్య తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్లో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నది. ఆమె అప్పుడప్పుడు వరదరాజపురం వస్తూ వెళ్తూ ఉంటుంది. మాకు చిన్నపాడ గ్రామంలో పొలాలు ఉన్నవి. నేను పలాస మండలం పలాస టౌన్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిన కెమిస్ట్రీ లెక్చరర్గా 2006వ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున యాక్టివ్గా పనిచేస్తుంటాను. మా పొలాలు చిన్నబాడం గ్రామంలో ఉన్నందున తరచూ చిన్నబాడం వెళ్ళి వస్తూ ఉంటాను. నాకు మా గ్రామానికి చెందిన పూర్మాపు ధర్మారావు, పూర్మాపు సుందరరావు, డిక్కల్ నిరంజన్ మరియు పొన్నాడు కృష్ణారావు అనే వ్యక్తి నాకు ముందు నుంచి బాగా పరిచయం ఉన్నది. మరియు దువ్వాడు రమణయ్య అనే వ్యక్తి నాకు పెద్దమ్మ కొడుకు. అతని భార్య 7వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా ఉన్నది. అందువల్ల మా గ్రామానికి చెందిన టీడీపీ పార్టీకి చెందిన బడ్డ నాగరాజు తరచూ మా వదినని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. మరియు నా ఉద్యోగాన్ని తీయించి వేస్తానని బెదిరించాడు. మరియు నేను తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి కాంట్రాక్ట్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించానని నా పైన బడ్డ నాగరాజు ఆర్టీఐ పిటిషన్ వేసినాడు. అదేవిధంగా పూర్మాపు ధర్మారావు అతని తమ్ముడు సుందర్రావును కూడా అనవసరంగా కొట్టారని, వారిని కూడా పార్టీ పరంగా ఇబ్బందులు పెడుతున్నారని వారు పలాస నియోజకవర్గానికి సంబంధించిన మా నాయకుడైన సీదిరి అప్పలరాజు గారికి చెప్పగా, ఆయన వారితో ప్రస్తుతం మన పార్టీ అధికారంలో లేదు కదా, మరి ఇబ్బందిగానే ఉంటుంది, కొద్ది రోజులు ఓపిక పట్టండి, అన్నీ సర్దుకుంటాయని అన్నారని ధర్మారావు నాకు చెప్పినాడు. ఏదేంది మంత్రాలు చదివినట్లు చదివేస్తా ఉన్నావు? ఆపు, బ్రేకులు వేసే. ఏంది అధికారంలో లేం కాబట్టి సర్దుకుపోవాలా అంటే అధికారంలో ఉన్నప్పుడు నీ ఇష్టరాజ్యం నీ హవా నడిపించావా సిద్రి? నువ్వు మామూలుడు కాదు. సరే, పవర్లో లేనప్పుడు ఫిల్మెంట్లు రాలిపోయిన బల్బులో చూడటం కామనేలే, బాధపడకు. ఇప్పుడు ఈ సుదీర్ఘ సుత్తి మాకెందుకు చెబుతున్నావు? ఓ ముక్కలో చెప్పి ఆటే వినే ఓపిక నాకు లేదు. అంపోల్ శ్రీనివాసరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్, పూర్మారావు ఇచ్చిన A1, అంపోల్ శ్రీనివాసన్ A1, పూర్మాపు ధర్మారావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ చూద్దాం. అది కూడా అలాగనే ఉంటుంది. బ్రతికించేవయ్యా అప్పలరాజా. మళ్ళీ ఆ A2 స్టేట్మెంట్ కూడా ఎక్కడ చదువుతావా అని అడలి సచ్చా. నాకు తెలియక అడుగుతా, వైసీపీలో మీ బాసు నుంచి కార్యకర్తల వరకు ఏదో మూల ఏదో కేసులో A1 గానో A2 గానో ఉంటారా? అది మీ తాలూకా బ్రాండా? అంతేలే. ఆవు సీలు మేస్తే దూడ గట్టును మేస్తుందా? మూల విరాట్టే 36 కేసుల్లో A1 గా ఉన్నాడు. మరి భక్తులే లేకపోతే ఎట్టా? బాగుంది, బాగుంది. ఇప్పుడు ఏమంటావో చెప్పు. ఏం చేద్దాం? చెయ్యడానికి అసలు ఏమైనా మిగిలి ఉందా? A1 A2 గాళ్ళకి ఇప్పుడేం చెబుతున్నావో చెప్పు సిదిరి. అందరికీ నేను ఇదే మాట చెప్తున్నా. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా నేను ఇదే మాట చెప్తున్నా. అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మనం ఓపిక పట్టాలి. ఒకటి నేను మీ అందరికీ నేను గ్యారంటీ ఇస్తున్నాను ఏంటంటే, మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీకు ఎక్కడ అవమానం జరిగిందో, మీకు ఎక్కడ ఇబ్బంది జరిగిందో అదే చోట తిరిగి మీకు బ్రతిమలాడుకునేటటువంటి అవకాశాన్ని, అధికారాన్ని నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను.
అవ్వ సచ్చేది ఇప్పుడు పిండాకుడు పెట్టేది ఎప్పుడు అన్నట్లుంది అప్పలరాజు నీ వ్యవహారం. ఏందేంది మళ్ళీ జగన్ రెడ్డి సీఎం అవుతాడా? నువ్వు గ్యారంటీ ఇస్తావా? మరి వై నాట్ 175 అని గ్యారంటీ ఇచ్చింది కూడా మీరేగా, మీ బాసేగా. అప్పుడు ఖండించలేకపోయావా? సిద్ధం అంటూ సభలు పెట్టి వై నాట్ 175 అన్నారు. పాపం మీ మీద పిచ్చి నమ్మకంతో ఆ ఆరామాస్తాను చెప్పిన సర్వేకి రెచ్చిపోయి 100 కోట్లు బ్యాటింగ్లు ఎట్టేసి మునిగిపోయారు మీ కార్యకర్తలు అభిమానులు. ఈ గ్యారంటీల మాట ఎత్తుకులేసిద్రి. మళ్ళీ గెలవాలి, మీరు అధికారంలోకి రావాలి, అప్పుడు రివెంజ్ తీర్చుకోవాలి. అయ్యే పనేనా అని అడుగుతా ఉన్నా. ఏ స్టేషన్ లో మీ పైన దాడి జరిగిందో అదే స్టేషన్ లో పోస్టింగ్ కోసం మీ వెనక్కి తిరిగేటటువంటి అవకాశం. ఏ స్టేషన్ లో మీ పైన అక్రమంగా కేసులు పెట్టారో అదే స్టేషన్ లో పోస్టింగ్ కోసమని ఇంకో దాని కోసమో మీ సిఫారసుతోనే అక్కడ పోస్టింగ్ వచ్చేట్టుగా నేను చేస్తాను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదేది మొహమాటమే పాఠం లేదు. రాజకీయాలతోనే మనం ముందుకెళ్ళాలి. రాజకీయంగా మనం ఎదుర్కోవాలి. ఇంత స్పష్టంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రాస్తున్నారు. ఈవిడ మాత్రం పెద్ద స్నోర్లు వేసుకొని వచ్చి మంత్రి అప్పలరాజే చేయించాడు. ఇంకా నేను మంత్రిని. జగనే ఇంకా తనను తాను సీఎంగా అనుకుంటా ఉన్నాడు. నువ్వు కూడా మంత్రిని అనుకుంటా ఉన్నావా సిద్రి? చెస్ ఇది మీ అందరికీ ఉన్న పైత్యమేనా? అది సరే, నిన్ను మహిళమని పెద్ద బిరుదుతో సత్కరించిందంట కదా, దాని తాలూకా న్యూస్ ఏమైనా మా కోసం చూపిస్తావా? ఆవిడ మాట్లాడే మాటలు మీకు ఒకసారి సరదా చూపిస్తాను నేను. పశువు కన్నా హీనంరా నువ్వు. పశువులు మాట్లాడే మాటలు, మనుషులు మాట్లాడే మాటలు. దరిద్రుడా అంటూ బండబూతు తిట్టింది శిరీష. అసలు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఇవి? ఈవిడేమో సంస్కారం గురించి, వంశాల గురించి మాట్లాడతారు. ఓహో, వినసంపుగా ఉంది. మరి గౌతులచ్చన్న గారి వంశాంకురం ఆ మాత్రం ఉంటది కదా అప్పలరాజు. తిట్లు సరదాగా ఉన్నాయా సిద్రి? పశువు కన్నా హీనంగా ఉన్నావా? దరిద్రుడువా? ఏందేంది అన్ని మాటలు అంటున్నా సీయు నెత్తురు లేకుండా ఉండిపోయావు. అంతేనా? ఇంకా ఉందా? రే అప్పలరాజు, గుండు కొట్టించి పరిగెత్తిస్తా. నువ్వు కొట్టించడం ఎందుకు? నేనే గుండు కొట్టించుకుంటా, స్టైల్గా ఉంటుంది కూడా. ఈవిడేమో సంస్కారం గురించి మాట్లాడుతుంది, ఈవిడేమో దాడుల గురించి మాట్లాడుతుంది. అదేంటి అప్పలరాజు, నువ్వు బొత్తిగా శాతగాని సేవ సచ్చిన కుక్క పిందిలా మారిపోయావు. గుండు కొట్టిస్తా అంటుంటే నేనే కొట్టించుకుంటా అంటావేంది? నాకైతే బొత్తిగా నచ్చలేదు కాక నచ్చలేదు. నీ గుండు కొడితే వీధి కుక్కలు ఆకుండా వెంటబడతాయి, పిల్లకాయలు గుక్కపట్టి ఏడుతారు. బూసోడు వచ్చాడని నువ్వేమైనా దాన్నే స్టైల్ అనుకుంటున్నావా ఏటి? ఈవిడి యొక్క తెలుగు తక్కువతనం వల్ల, ఈవిడ యొక్క పొగరబోతనం వల్ల ఆవిడ వెనుకున్నటువంటి వ్యక్తులు ఫిల్దీ 5 అని ఒక గ్రూప్ కింద తయారయ్యి సామాన్య ప్రజలు విపరీతంగా ఇబ్బంది పెడుతుంది, వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతుంది. ఏకంగా ఈ నియోజకవర్గ పెద్ద నాయకులు అనుకునేటటువంటి వ్యక్తి, నియోజకవర్గ సమన్వయకర్త అనుకునేటటువంటి వ్యక్తి జిఎస్టీ అధికారులకు ఆల్రెడీ రప్పించి జిఎస్టీ దాడులు చేయించారు. సేల్స్ ట్యాక్స్ అధికారులతో విపరీతంగా దాడులు చేయిస్తున్నారు. మీరు ఏ వ్యాపారాన్ని అడగండి, మీరు ఒక్కరైనా హ్యాపీగా ఉన్నారేమో? మా హయాంలో ఒక్కసారైనా లేబర్ ఛార్జెస్ సంబంధించి ధర్నా చేశారా? ఆల్రెడీ లేబర్ వేజెస్ సంబంధించి ధర్నా చేస్తున్నారు. ఏమి ఎందుకు దృష్టి పెట్టరు మీరు? వ్యాపారులకి లేబర్కి ఎందుకు మీరు సమన్వయం చేయరు? ఏడు జరుగుతుంది నియోజకవర్గంలో? మేము ఇంతవరకు ఏం రాజకీయాలు మాట్లాడడం లేదు. ఇదే హనీమూన్ పీరియడ్ కదా, ఇది మాట్లాడతాం. మేము ప్రతిదీ కూడా మాట్లాడతాం. ప్రతిదీ వీడియో ఎవిడెన్స్ లోనే మాట్లాడతాం. మీ పక్కనున్న ఆయన, కూర్చొని ఉన్న ఆయన నీతి వాక్యాలు చెప్పేస్తున్నాడు. ఆయన చేసినటువంటి పనులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని వీడియోల్లో ఉన్నాయి. నీచుడా దరిద్రుడా అంటుంటే హనీమూన్ పీరియడ్, అరుంధతి నక్షత్రం చూసే టైం అంటావేంది అప్పలరాజు? నువ్వు బొత్తిగా సాధ్యన్నంలా మారిపోయావు. ఎట్టాగే రాత్రి తాగి పగలు లేట్గా లేస్తే జనం నీ సీట్ పూర్తిగా సింపేయగలరు. చేత కోసంత నైట్ టైంలో ఏంది ఆలకిత్తా ఉన్నావా? ఓ 2 ప్యాగలు తక్కువ దాగు, అప్పుడు ఉదయాన్నే మెలకు వచ్చేస్తుంది. లేదంటే ఇదిగో ఇట్టానే యాదవ సన్నాసి అని తిట్టించుకోవాల్సి వస్తుంది. మందుకు వేళ
అయినట్లుంది, ఇక బయలుదేరిసిదిరి. వెళ్ళి హాఫ్ కొట్టి పడుకో పోవయ్యా.